అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తండ్రి కొడుకులు చేసినటువంటి పాపాలకు బలైపోయినటువంటి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, అలాగే ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఆ లిస్ట్ అనేది చాలా పెద్దదన్నమాట. వాళ్ళల్లో మనము ప్రధానంగా చాలా మందిని గుర్తు చేసుకుంటాం. కానీ ఒక ఐఏఎస్ అధికారి, ఆవిడ పేరు శ్రీలక్ష్మి అన్నమాట. రాజశేఖర్ రెడ్డి ఆవిడ్ని ముందు పెట్టి చేసినటువంటి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని వాడుకొని దోసుకున్నటువంటి దోపిడీ. సో వాళ్ళ యొక్క స్వార్థం కోసం బలైపోయినటువంటి మనిషి ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు. ఈ శ్రీలక్ష్మి గారికి నిన్న ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష విధించిందో 7 సంవత్సరాలు, ఆ కేసులో హైకోర్టులో అయితే మాత్రం ఆవిడకి ఊరట కలిగినా సుప్రీంకోర్టులో మాత్రం ఆవిడకైతే షాక్ అయితే గట్టిగా తగిలింది. అక్రమ మైనింగ్ కేసు నుంచి ఆమెకు విముక్తి కలిగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కాకపోతే ఆ తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ పైన మళ్ళీ 3 నెలల లోపల ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి క్లుప్తంగా డీటెయిల్స్ ఏంటంటే, ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారిని మన శ్రీలక్ష్మి గారికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందనమాట. కేసు నుంచి ఆమెకు విముక్తి కలిగిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పునిస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగిందనమాట. శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తీర్పు వెలువరించినట్లు సిబిఐ చేసినటువంటి వాదనలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని వెలువరించింది. శ్రీలక్ష్మి పిటిషన్ను హైకోర్టు మళ్ళీ విచారించి మెరిట్స్ ప్రాతిపదికన నిర్ణయం వెలువరించాలని చెప్పేసి హైకోర్టుని ఆదేశించడం ఇక్కడ శ్రీలక్ష్మికి షాక్ తగిలినటువంటి విషయం అన్నమాట. ఇక దీనికి సంబంధించి సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసుకున్నారనమాట. ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ సమర్పించినటువంటి ఛార్జ్ షీట్లు తన పేరు లేకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత అనుబంధ ఛార్జ్ షీట్లో 6వ నిందితురాలిగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది. 2006 మే 17 నుంచి 2009 అక్టోబర్ 10 దాకా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వాణిజ్య శాఖకి కార్యదర్శిగా పనిచేశారనమాట ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు. ఆ సమయంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడి కుట్రపూరితంగా ఓబులాపురం మైన్స్ని గాలి జనార్దన్ రెడ్డి అండ్ బ్యాచ్కి కట్టబెట్టినట్లు శ్రీలక్ష్మి పైన అభియోగాలన్నమాట. ఇక సిబిఐ వాళ్ళు తమ పిటిషన్లో ఏం పేర్కొన్నారంటే, శ్రీలక్ష్మి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిందితులకు అక్రమంగా మైనింగ్ లీజులు ఇవ్వడానికి సహకరించి విశ్వాసఘాతుకానికి పాల్పడటంతో పాటు ప్రభుత్వాన్ని మోసం చేశారని సిబిఐ వాదించడం జరిగిందనమాట. ఇక ఈ సిబిఐ ఏదైతే వాదించారో దాన్ని పట్టించుకున్నటువంటి హైకోర్టు 2022లో ఈ కేసుని కొట్టేస్తున్నాము, ఆమెకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీనిపై శ్రీలక్ష్మి చేసుకున్నటువంటి అప్పీలును తెలంగాణ హైకోర్టు విచారించింది. సిబిఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులను 39 పేజీల తీర్పును జస్టిస్ సుమలత గారు వెలువరించడం జరిగింది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతర నిందితులతో కుమ్మక్కైనట్లు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి ఒప్పందం చేసుకున్నట్లు కానీ ఛార్జీ షీట్లో ఎక్కడా కనిపించలేదని, అందువల్ల సిబిఐ కోర్టు ఉత్తర్వులను కొట్టేయడంతో పాటు ఆమెపై సిబిఐ నమోదు చేసినటువంటి కేసులన్నిటి నుంచి విముక్తి కల్పిస్తున్నట్టు 2022 నవంబర్లో తీర్పునివ్వడం జరిగిందనమాట. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు తమ వాదనలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీర్పునిచ్చారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఇక ఆ పిటిషన్ని స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. మెరిట్స్ ప్రాతిపదికన మళ్ళీ ఒకసారి ఈ కేసునంతా పరిశీలించి 3 నెలల లోపల ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళకే కాదు, వాళ్ళు తప్పు చేయడానికి సహకరించినటువంటి వాళ్లకు కూడా ఇండియన్ లా వదిలిపెట్టదు, న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.